కాలు జారినందున ఉజ్జియా చేయి చాచి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జియా మీద రగులుకొని అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చని నుండి మరొక చోటకి ఏం చేసినారు? మందసాన్ని ఎద్దుల బండి మీద, కొత్త ఎద్దుల బండి చేసి దాని మీద తీసుకొని వెళ్ళేటప్పుడు కొంచెం ఎద్దులు కాలు జారినాయని అట్లా ముట్టుకోవడానికి పోయినాడు. మందసం పడుతుంది అనుకున్నాడు, కానీ యెహోవా కోపము రగులుకైందంట. యెహోవా కోపము రగులుకైంది. ఇక్కడ మనం చూసి ఎంతో భయంకరంగా అనిపిస్తుంది మనకు. ఆయన చేసింది మంచిదే కదా అంటారు. చాలామంది కూడా ఏమనుకుంటారు? దేవుని పని మంచిదేలే అను. ఎంత పవిత్రమైనది, ఎంత పరిశుద్ధమైనది, దేవునికి అనుకూలంగా చేసే పని ఏ రీతిగా ఉండాలి? ఏ రీతిగా ఉండాలి? మనము దేవుని పని చేసేటప్పుడు ఎట్లుండాలి? చాలా పవిత్రమైన జీవితము.